వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా 3:30 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూసాం. నిన్న తనది కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పేరిట 12 నిమిషాల్లో ప్రసంగం ముగించి పారిపోయాడు. ఆవిర్భావ దినోత్సవం కదా, ఏం చెప్తాడంటూ వేచి ఉన్న కార్యకర్తలు, నాయకులు అవాస్తు అయిపోయి చూసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుపొరత్రాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారిని మనం విశ్లేషణ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిన్న జరిగింది. అక్కడ 12 నిమిషాలు మాత్రం ప్రసంగించి సందేశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు. అట్లా పార్టీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అట్లా వ్యవహరించాడు నిన్న, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలాసార్లు ఆలోచించాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేశాడు, అది జైల్లో కూడా వెళ్ళి వచ్చాడు. దాని విచారణ జరగకపోయినా బెయిల్ మీద తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇతనిలో ప్రజలు ఎందుకు ఇతని పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో, అతని వెనకాల ఎందుకు నడిచారు అనేటువంటిది 14 నుంచి 19 వరకు కూడా అతని వ్యవహార శైలి, 19 నుంచి 24 వరకు అతని పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా ఇతని పట్ల ఎంత లేదన్నా ఆ టైప్ భావజాలం ఉన్నవాళ్ళు అతని వెనకాల బాగానే ఉన్నారు కదా. ఏంటనేటువంటిది నేను ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే, సమాజంలో ఎంతమంది పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈర్ష్యాపరులు, కులం, మతం, ప్రాంతాల పేరుతో అనారోగ్యం పాలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని, అతని పరిపాలన కానీ, అతని వ్యవహార శైలిని కానీ, అతని మనస్తత్వాన్ని కానీ మనిషి అన్నవాడు ఎవడో అంగీకరించడం. అతనితో పాటు స్కాములు చేసి దొంగతనాల్లో సహా దొంగలు, సహా నిందితులు అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకపోవచ్చు. కానీ ఎవడ బతుకాడు బతుకుతా, ఎవడి జీవనాన్ని వాడు సాగిస్తా, ఏ రకంగానే జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల అతని సంకనాకాలనుకున్నవాడు ఖచ్చితంగా రోగం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడ పార్టీ ఆవిర్భావం అన్నాడు, వచ్చాడు, కాలు ఎగరేసుకున్న సిగ్గుతో దాక్కున్నారు ఛానల్లో. సమాజం ఏమనుకుంటుంది మీ పార్టీ గురించి కానీ, మీ మనుషుల గురించి కానీ? సమాజానికి నువ్వు సరే కాలు ఎగరేసుకునేలా తిరుగుతానున్నావు అంటే జనాలను చంపేస్తాం, రప్ప ఆడించడం ఇదా నువ్వు చెప్పేది? నీ శ్రేణులు ఇలాగ ప్రజల మీద పడి దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం చేయడానికి ప్రజలను బెదిరిస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి అలాంటి వాళ్ళని నువ్వు తయారు చేస్తున్నావు. ఇదివరకు రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తయారు చేసేవారు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఆ రాజకీయ పార్టీలో తీసుకునేవారు. ఇవాళ ప్రభుత్వాధికారులను కూడా పాడు చేస్తాడు. ప్రభుత్వాధికారులు సాధారణంగా ఎవరితోటి మన గొడవ ఎంతరో బాబు, మన జీవనం, మన గొడవ, మనం చేసే పనిలో మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలి, ఇంకా మంచి పై స్థాయికి ఎదగాలి అనుకుంటారు, అంతే. అలాంటిది మెల్లమెల్లగా వాళ్ళ రాజకీయ నాయకులను మించిన వ్యవహారాల్లోకి వెళ్ళిపోయారు. కుట్రల్లో, కుతంత్రాల్లో వాళ్ళు రాజకీయ నాయకుల కన్నా ముందు ఉంటున్నారు. మొన్న ఐఏఎస్లో మీటింగు, ఆ మాజీ సిఎస్ మరి ఆడు చేసిన వాళ్ళు చేసాడు, దోచుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ముఠాలు కడుతున్నాడు, ముడ్డి పగలగొట్టాలి అటువంటి వాడికి పట్టుకుని. ఏంటండి ఇలాంటివి మనం తయారు చేసి వదిలేసాడు. ఆ ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు, ఏమో ఆడుతున్నాడు, అతనికి వెళ్దాం. అతను ఒకడు నిత్యం విషయం చెప్తూ ఉంటాడు. వాళ్ళకే మాటలతో అవ్వదండి పని, ఏదో ఒకటి ఉంటుంది, స్కీము చేసి ఉంటాడు, గ్యారంటీ లోపల దొబ్బితేనే దారిలోకి వస్తారు వాళ్ళు. మైలవరంలో ఒక స్కూల్లో మధ్యాహ్నం భోజన పథకం, ఆ ఫుడ్ పిల్లలందరూ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడుతున్నారు. ఆ వీడియో చూసిన వెంటనే అనుకున్నది ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేటెడ్ ఎవడో చేయించాడు దగ్గర ఉంది అనుకున్నాను. అట్టాగా అనిపించింది వీడియో చూడగానే. ఎందుకంటే పసిపిల్లలు, కల్మషం లేని పిల్లలు అండి, వాళ్ళు బాగోపోతే బాగోలేదు అనుకుంటారో, లేకపోతే తింటూ మానేస్తారు తప్ప పని కట్టుకుని వరుస పెట్టి ఎవరో స్కూల్ డ్రిల్ పీరియడ్కి వెళ్ళినట్టుగా వరుసకి వెళ్ళి అలా చేయటం అనేటువంటిది జరగదు. అందులో పులిహార లేకపోతే ఇంకోటి ఏదో. అప్పుడు కరెక్ట్గా వెళ్ళి దర్యాప్తు చేస్తే ఇక ఆ హెడ్ మాస్టర్ జాన్ అన్నవాడు, చూసారా జాన్ అంటే జాన్ జిగిరి దోస్తులు అన్నమాట. వీళ్ళంతా నీకు జగన్ మీద ప్రేమ ఎందుకు అంటే మత మౌఢ్యం. హిందువులు అలా ఉండదండి. ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎప్పుడు ఇదివరకు ఈ దరిద్రంలో జగన్, రాజశేఖర రెడ్డి ఎంటర్ అయ్యి ఆ కేఏ పాల్ గారిని పాడు చేసేసి, కేఏ పాల్ గారు ఉన్నంతసేపు ఈ రకమైన విద్వేషాలు లేవు, దుర్మార్గం లేదు, అసలు చాలా బాగుండేది. కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు అందరినీ పక్క తోసేసి, అనిల్ శాస్త్రి లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఈ రాజశేఖర రెడ్డి చేసిన దుర్మార్గం అది. జగన్మోహన్ రెడ్డి ఇంకా వీళ్ళు ఆళ్ళలో కొంతమంది ఉన్మాదులు ఆ మధ్య చూడండి తలకింద నరికేస్తా అంటే నిన్న మొన్న కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏ రేంజ్కి వీళ్ళు, అంటే ఏ రకమైన
మతోన్మాదం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడన్నా హిందువులు ఇలాంటి మాటలు మాట్లాడారా, ఎదుర్కొన్నారా ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు. గుళ్ళు గోపురాల మీద దేవి దేవతల అపచారాలు అయ్యి ఎప్పుడన్నా జరిగినాయండి ఇతరయ్యాలో కానీ? ఇదంతా ఎందుకు చేస్తారంటే వెర్టికల్గా డివిజన్ తీసుకురావాలి. వాళ్ళందరి మద్దతు తను తీసుకుంటాడో, హిందువుల్లో కులాల మధ్య చిచ్చు పెట్టేసి ఏమీ జరగదండి అలాగా. ఓ పక్కన ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు ఆ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఫారెస్ట్ అధికారులకు ఓ రౌండ్ వేసాడు. ఏదన్నా ఉంటే నాకు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి చెప్పాలి, కానీ మీరు మీ ఇష్టమైనట్టు ప్రజలు మానవీయ కోణాలు ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఇలాగే వ్యవహరిస్తే కనుక చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెవాట్లు పెట్టాడు. అయినా వాళ్ళు ఇంకా మాట్లాడతాను ట్రై చేస్తే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చెప్పారు వాళ్ళ తప్పులు. శ్రీశైలం విషయంలో కూడా వాళ్ళదే తప్పు. బద్దివేలో గడిలు తప్పు చేశారు. ప్రభుత్వం మొయ్యాల్సి వస్తుంది ఆ పాపాన్ని. వీళ్ళు చేసిన తప్పులు ప్రభుత్వం ఎందుకు మొయ్యాలండి? పెదరెడ్డి సంకన అవుతారా మళ్ళీ? పెదరెడ్డిది ఆ భూములు ఆక్రమించుకుంటే అని ఏం పేకలేరు. ఒరిస్సా వాళ్ళు వచ్చేసి మన భూములు ఆక్రమించేసి రోడ్లు వేసేసుకుంటే కూడా వీళ్ళు ఏం పేకలేరు మళ్ళీ. ఇంకో పక్కనేమో ముఠాలు కడతారు, మీటింగ్లు పెడతారు. ఇలాంటి వాళ్ళందరూ బలం జగన్మోహన్ రెడ్డికి. అంటే సమాజానికి హితులందరూనేమో చంద్రబాబు నాయుడు గారు కూటమి వైపు ఉంటారు. సమాజానికి హానికరం చేసే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటారు. స్పష్టం కనబడుతుంది. వెర్టికల్గా డివిజన్ అది. మీకు జగన్ను ప్రేమించాడంటే వాడు సమాజానికి హానికరం అంతే. దాంట్లో రెండో ఆలోచన లేదు. వాడు మనస్తత్వం బాగోనట్లు లెక్క, మైండ్ సెట్ బాగోనట్లు లెక్క. విషపూరితం, మంచినీటి బావులు విషం కలిపినట్టే. దురదృష్టవశాత్తు మళ్ళీ కలిసిపోయి ఉన్నారు వాళ్ళని సంస్కరించాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, వాళ్ళకి బ్రహ్మాండంగా ఇస్తున్నారు. వాళ్ళు ఎవరిని అడిగితే లోకేష్ గారు ఆరోగ్యాల కార్డులు సాయం చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు మారుతారో కనీసం, అయ్యో మనం తప్పు చేసాం, వీళ్ళు మనకు సాయం చేస్తున్నారు. సాయం చేసినందుకు తిరిగి టీడీపీ వైపు వచ్చినా రాకపోయినా కనీసం మంచిగా ఉండాలి కదా. మనిషిగా బ్రతకాలి, మనిషిగా బతకాలి. బతుకుతారు లేదో డౌట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి కుక్కతోక వంకర. ఎందుకంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేటువంటిది మనం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న మహాపాపం. ఏనాడో చేసుకున్న పాపం వల్ల అతను ఉన్నాడు అలాగా. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇంతకన్నా అక్కర్లేదండి అంటున్నారు వాళ్ళు. దారుణం అన్నది. అంటే మీరు ఏ రేంజ్లో మేనేజ్మెంట్ ఉందనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంటే ఇతను ఒకటే లెక్క. అతను సిలబస్ ఏంటంటే అధికారానికి ట్రై చేయి, పెత్తనం కావాలి, అధికారం కావాలి. పెత్తనం కావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే దోపిడీ చేయాలి. ఆ దోపిడీ చేసి పట్టుపడితే ఈ డబ్బుతోటి కవర్ చేసుకోవాలి. సింపుల్. అదే సర్కిల్. దాన్ని విజయవంతంగా అమలు చేసుకుంటున్నాడు. అందుకని ఈ ప్రభుత్వాలు చట్టం కూడా అడ్డదారిలో వెళ్ళాలి, ఇటువంటి వాడిని పట్టుకోవడం కానీ మళ్ళీ అటువంటి చెప్తాం. వీళ్ళేమో అడ్డదారిలో వెళ్ళడానికి ట్రై చేయరు. మొన్న ఐఎస్ఎంఆర్ కేసుని అటాగా చేశారు, ఇప్పుడు ఈ కేసు కూడా అటాక్ అయిపోయింది. చాలా దారుణం, అన్యాయం అండి. ఎందుకంటే ఇది అధికారులు వాళ్ళు ఎవరో ఒకరి మీద తోసుకుని వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఎలా చేసాం. ఇది మారదు సమాజం మారాలి, ఇలాంటి ఏదోకోరు చెప్పకూడదు. ఎవడికాడు ట్రై చేస్తే ఖచ్చితంగా మారుతుంది. అతను పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా పేలవంగా నడిచింది. పేలవంగా రాజశేఖర రెడ్డి బొమ్మలు వెలవెలబోతాను, కనీసం దండేసి కూడా లేడు. వాడు బాబు పేరు చెప్పుకుని అతని చావుని వాడుకుని ఏడుపు మోగం వేసుకుని అందరి దగ్గర దేబరించుకుని ఓట్లు వేయించుకున్నాడు. కనీసం ఆయనకు దండ వేయడానికి దిక్కులేదు. మళ్ళీ వీళ్ళు మరి ఎన్టీ రామారావు గారి గురించి ఆయనకు అన్యాయం జరిగిందని మాట్లాడతారు. ఆ దయ్యాన్ని పెట్టుకుంటే పక్కనే ఏంటండి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం అనుకోండి. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పార్టీ ఉండటం వల్ల ఆ ప్రభావం అందరి మీద పడుతుంది కాబట్టి ఆ సెగ మనకి తగిలింది కాబట్టి లాస్ట్ 5 ఏళ్ళ ఖచ్చితంగా మాట్లాడతాం. ఏమైనా ఆ పార్టీ నామరూపాలు లేకుండా ఆ నాయకులందరూ కూడా మంచి మార్గంలోకి రావాలా, పార్టీ నామరూపాలు లేకుండా పోవాలా. అందులో చెడ్డ వాళ్ళందరూ జైల్లో పోవాలా, అందులో మిగిలిన మంచి వాళ్ళందరూ కూడా తలకైపు సర్దుకోవాలి. అది జరగాలని ప్రార్థిద్దాం. కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు కూడా అన్న తర్వాత ఆ కొద్ది మంది కూడా ఎట్టా అతను అనుసరిస్తున్నారు అర్థం కాని పరిస్థితి. మీకు వాళ్ళు కూడా మానసిక రోగులండి. వాళ్ళకి పైశాచికత్వం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వాళ్ళందరూ కూడా అదే మనస్తత్వం, లైక్ మైండెడ్. మతమౌఢ్యం, కుల నికృష్టం అంతే, ఖచ్చితంగా అదే. మతమౌఢ్యంతో కుల నికృష్టంతో అంటకాగుతున్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న మానసిక రోగుల గురించి విశ్లేషించిన అడ్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.